వెల్కమ్ టు మహేష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఎవరెవరు ఎలిమినేషన్ ఈరోజు అయ్యారు, ప్లస్ ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అనమాట. అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. బికాస్ డే 1 నుంచి ఈమెకే లీస్ట్ ఓటింగ్. సో ఈవిడ ఎలిమినేషన్లో ఎవరికి ఏ డౌట్ లేదు. అండ్ సెకండ్ ఎలిమినేషన్ చెప్పబోయే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు ఇచ్చారని చెప్పడానికి మేము ముందుకు వచ్చానమాట. దివ్యల మాధురి గారు ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆకాశంలో ఆశల హరివిల్ అనే సాంగ్తో ఈవిడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారనమాట. అండ్ సెకండ్ ఎంట్రీ నిఖిల్ నేయర్ గారు ఓజీ 5 స్టామ్ డ్యాన్స్ చేశారు. అండ్ థర్డ్ ఎంట్రీ ఐసా గారు. అండ్ ఫోర్త్ ఎంట్రీ గౌరవ్ గుప్తా గారు. అండ్ ఫిఫ్త్ ఎంట్రీ రమ్య గారు ఇచ్చారు. రమ్య గారు పక్కా లోకల్ సాంగ్ చేశారు. అండ్ సిక్స్త్ ఎంట్రీ శ్రీనివాస గారు ఇచ్చారు. సో వీళ్ళ ఆరుగురిని అయితే హౌస్లోకి పంపించారు. హౌస్లోకి పంపించిన తర్వాత లాస్ట్ రౌండ్లో ఎలిమినేషన్ రౌండ్లో సుమన్ శెట్టిని ఇంకా మన శ్రీజ గారిని పెట్టారనమాట. సో వీళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆరుగురు వచ్చారు కదా, వాళ్ళు ఓటింగ్ ప్రకారం నలుగురు ఓట్ ఎవరికి వేశారంటే సుమన్ శెట్టి గారికి వేశారు. అండ్ ఇద్దరు ఓట్ ఎవరికి వేశారంటే శ్రీజ గారికి వేశారు. సో లీస్ట్ ఓటింగ్ శ్రీజ గారికి వచ్చింది కాబట్టి శ్రీజ గారిని ఎలిమినేట్ చేశారనమాట. అంటే ఎప్పుడూ లేనంత విధంగా బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశారనమాట. అండ్ ఎలిమినేషన్ కూడా ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.